జరగబోయే పాపం ఏంటో తెలుసు కూడా దాన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయట్లేదని నిన్న మీ అమ్మ ఇంటికొచ్చి మాట్లాడి వెళ్ళింది. ఇప్పుడు నా కూతురికి మీ కొడుకు అన్యాయం చేస్తూ మీ కళ్ళ ముందే మరో ఆడపిల్లకి తాళి కట్టబోతుంటే దేవుళ్ళంటి మీకు మొర పెట్టుకోవడానికి వచ్చాను. వదినా, మీరైనా వచ్చి మీ కొడుకుతో మాట్లాడి ఉషకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు తలుచుకున్నా ఉషా కిరణ్ విడిపోకుండా ఆపగలరు. నీకోసం నీ తల్లి పడుతున్న బాధ చూసి నాలో కోపం రగిలిందమ్మా. కోపమా? ఎవరిపైన మావయ్య? ఇంకెవరిపైన? కిరణ్ పైన. వాణ్ణి కన్న తండ్రిగా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన బాధ్యత నా మీద ఎంతుందో ఆ బుద్ధి దారి తప్పి విచక్షణ కోల్పోయి కాపురాలు కూలిపోయేలా మారుతున్నప్పుడు తండ్రిగా తిరిగి ఆ బుద్ధిని దారిలో పెట్టడం కూడా నా బాధ్యతే అవుతుందమ్మా. క్షమించండి మావయ్య, ఆయన నడవడికలో తప్పులేదు. ఆయనకెదురయ్యే పరిస్థితులు అవి తీసుకువెళ్లే దారికైనా తల వంచుతున్నారు. అందుకే వాడు ఆ దారి మారాలని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను. కమిషనర్ ఆఫీస్కా? ఎందుకు మావయ్య? కట్టుకున్న భార్య కళ్ల ముందు సుమంగళిగా ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని కమిషనర్ గారితో ఆ పెళ్లి ఆపమని చెప్పడానికి వెళ్ళాను. కానీ ఆయన ఉషా ఒక్క పని చేస్తేనే పెళ్లి ఆగుతుందని చెప్పారు. నేనేం చేయాలి మావయ్య? కిరణ్ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. అవునమ్మా, నువ్వు విన్నది నిజమే. ఏంటి మావయ్య మీరు మాట్లాడేది? నేను ఆయన మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం ఏంటి? కలలో కూడా నేను అలాంటి ఆలోచన చెయ్యను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా వాడిపైన కేసు పెట్టాలి ఉషా. నీకు వాడు చేస్తున్న పాపానికి వాడికి శిక్ష విధించాలి నువ్వు. సరే మావయ్య, మీరు చెప్పినట్టే ఆయనకి శిక్ష విధిస్తాను. కానీ అంతకన్నా ముందు మీరు నా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏంటమావి? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన స్నేహితులని అంతం చేశారన్న కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ నిరాయుధులైన ఉపపాండవుల ప్రాణం తీశాడు. అప్పుడు తన కన్న కొడుకులను కోల్పోయిన ద్రౌపది తన భర్తలకి ఏం శిక్ష విధించింది? కురురాజ్య అధికారం దక్కాలన్న స్వార్థంతో తన 100 మంది కొడుకులను యుద్ధానికి పంపితే రాజ్యానికి తిరిగొచ్చిన 100 శవాలను చూసిన గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడికి ఏం శిక్ష విధించింది? నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు మావయ్య, కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేనిష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. నన్ను క్షమించండి మావయ్య, మీరు చెప్పింది నేను చేయలేను. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి జలరేగెనా? సంజయ్,
మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్ళారో నీకేమన్నా చెప్పారా? నిన్న ఉష వాళ్ళ అమ్మ అన్న మాటల్ని నాన్న చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికి తోడు కిరణ్ ఉషాకి చేస్తున్న అన్యాయాన్ని నాన్న తట్టుకోలేకపోతున్నారు. ఆ పెళ్లి ఆగాలంటే అది నాన్న వల్లే అవుతుంది. అందుకే ఆ పని మీదే వెళ్ళుంటారు. మీరు చెప్పింది కరెక్ట్ బావగారు. రాధ పిన్ని మాటలు విన్నా, ఆ బాధని చూసినా దాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఆ బాధను అర్థం చేసుకున్న మామయ్య మరొక ఆలోచన కూడా చెయ్యరు. ఖచ్చితంగా తిరగబడతారు. అలా జరిగితే ఆయన ఆపడం ఎవరి వల్ల కాదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కన్న కడుపు కోసం ఆ తల్లి తాపత్రయం చూస్తుంటే దేవుడికి ఇంత కూడా దయ లేదనిపిస్తోంది. అలాంటప్పుడు ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ ముప్పుని ఆపాలి. అవును, కిరణ్ చేసిన తప్పుకి ఉష వాళ్ళ అమ్మ తల్లడిల్లిపోతుంది. కిరణ్ ఆ పల్లవి గురించి అంతలా ఆలోచిస్తున్నాడు. కానీ వాడి కోసం ఎంతో చేసిన ఉష ఏమైపోతుందో అన్న బాధే లేదు వాడికి. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు. మనం అర్థం చేసుకోవడానికి ఏమీ లేదమ్మా. ఇక్కడ ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పో ఏది ఒప్పో వీటన్నిటికీ సమాధానం కావాలంటే కిరణ్ ఆలోచన మారాలి. అమ్మ తల్లి, ఒక తల్లిగా కూతురి కాపురాన్ని కాపాడుకోవటం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేశాను. మెట్టినింటి వాళ్ళు ఏం చేయలేవంటూ చేతులెత్తి దండం పెట్టేశారు. ఒక అమ్మాయికపు బిడ్డకి తల్లిగా ఇంకేం చేయలేక నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా కూతురికి అన్యాయం చేయకమ్మా. దాని ఉసురు పోసుకోకు. దొరికిన ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదని వాళ్ళమ్మ రాధ పైన సీరియస్ అయ్యి నా బాబుని అడ్డు పెట్టుకుని పరిస్థితిని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. నేను చేసిన గొడవకి ఉషా వాళ్ళమ్మని ఇంట్లో నుంచి గెంటేసింది. అవునా? నువ్వు చెప్పేది నిజమా? నిజమక్క. ఇంతే కాదు, ఆ గొడవ అయిపోయిన తర్వాత కిరణ్ గారి దగ్గరికి వెళ్లి మన పెళ్లి సాంప్రదాయంగా జరగాలని కిరణ్ గారిని రిక్వెస్ట్ చేశాను. మరి కిరణ్ ఏమన్నాడు? ఇంకేమంటాడు, నా దొంగ ఏడుపులకి కరిగిపోయి దానికి కూడా ఒప్పుకున్నాడు. గుడ్ పల్లవి. పల్లవి, అదొక్కటే కాదు, కిరణ్ నీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లికి ముందే ఆ ఉషకి పిచ్చెక్కేటట్టు టీజింగ్ స్టార్ట్ చేయి. ఓకే అక్క, దానికి నిద్ర పట్టకుండా చేస్తాను. ఈ పల్లవి పవర్ ఏంటో చూపిస్తాను. గుడ్. సరే ఉంటానక్క. ఓకే పల్లవి, బాయ్.
పల్లవితో పెళ్లి సాంప్రదాయంగా చేసుకోవడానికి ఆ కిరణ్ ఒప్పుకున్నాడు. బావుంది. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలియదు మావయ్య, కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. ఏమైందండి? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఉషాని కలిసి వస్తున్నాను. దేనికి? ఆనాడు భారతంలో అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకుని ఇంద్రప్రస్థానానికి తీసుకొచ్చినప్పుడు తనకి ద్రోహం జరిగిందంటూ ద్రౌపది ఆగ్రహంతో అడ్డుకుంది. అదే ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించమని తనకు చెప్పొచ్చాను. ఏ విషయంలో? చట్టం మనకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. కేసు ఫైల్ చేయడానికి ఒక కంప్లైంట్ రాసివ్వమని ఉషను అడిగాను, కానీ తను దానికి ఒప్పుకోలేదు. కంప్లైంటా? ఎవరి మీద నాన్న? నా కోడలికి అన్యాయం చేస్తున్న తన భర్త కిరణ్ మీద. ఉషా మనసుని గాయపరుస్తున్న అలాంటి వాడు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. అందుకే వాడిపైన కేసు పెట్టడానికి కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. భార్య ఉండగానే మరో ఆడపిల్ల మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడని, బైగామి అభియోగంతో వాడిని అరెస్ట్ చేయొచ్చని కమిషనర్ గారు చెప్పారు. మరేం జరిగింది మావయ్య? కానీ అది జరగాలంటే ఉషా కిరణ్ మీద కంప్లైంట్ ఇవ్వాలంట. వెంటనే ఆ విషయం గురించి మాట్లాడడానికి ఉషని గుడికి పిలిపించాను. నా జీవితంలో ఎన్నడూ గుడికి వెళ్ళని నేను ఉష కోసం మొదటిసారి గుడి మెట్లెక్కాను. ఎవ్వరి దగ్గర చేతులు చాచని నేను నా కోడల జీవితాన్ని మార్చమని ఆ దేవుడికి చేతులు జోడించి మొక్కుకున్నాను. కానీ ఆ దేవుడు నా మొక్కుని అక్కడే తిరస్కరించాడు. ఉషా ఏమందండి? నేను ఎంత చెప్పినా వాడిపైన కంప్లైంట్ ఇవ్వడానికి ఉషా ఒప్పుకోలేదు. ఆయన ఆలోచనలో తప్పు లేదు, పరిస్థితులకు తలోంచి ఆ దారిలో వెళ్తున్నాడని వాణ్ణి వెనకేసుకొచ్చింది ఉష. బహుశా పురాణాల్లో కూడా ఇలాంటి పతివ్రతలు లేరేమో. మరిప్పుడు ఏం చేద్దామండి? జరగబోయే తప్పును ఆపడానికి వేరే మార్గమేముంది? ఆ పెళ్లిని ఆపడానికి ఎన్ని మార్గాలున్నా దానికి మూలం ఉష దగ్గరే ఉంది. ఉష కిరణ్ని నమ్ముతున్నంత వరకు ఎవ్వరం ఏం చేయలేం. నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని కాదు. ఉషకి తెలియని విషయం అయితే నచ్చ చెప్పగలం కానీ పెళ్లితో జరిగే అనర్థాన్ని కూడా భరిస్తాను అంటే ఏం చేయగలం? ఏం చేసి ఈ అనర్థాన్ని ఆపాలో అర్థం కావడం లేదు. ఏంటిదంతా? రావుషా, నేనే పిలుద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. దేనికి? దేనికంటావేంటి? నేను పెళ్లిలో కట్టుకోవాల్సిన పట్టుచీర కోసం
తెలిసిన షాప్ నుండి ఈ చీరలు తెప్పించాను. కిరణ్ గారితో పెళ్లి పీటలు ఎక్కడానికి నాకు ఏ చీర బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేసి చెప్పాలి. ఏంటుషా, కోపం వస్తుందా? వచ్చినా పర్వాలేదులే. నీ సెలక్షన్ బాగుంటుందని నిన్ను సెలెక్ట్ చేయమంటున్నాను. ఎందుకంటే పెళ్లిలో కిరణ్ గారి పక్కన నేను అందంగా కనపడాలి కదా. నాకంటే కొత్త, ఏం తెలీదు. నీకు ఆల్రెడీ కిరణ్ గారితో పెళ్ళైన అనుభవం ఉంది కదా. దానికి తోడు కిరణ్ గారి టేస్ట్ నీకు బాగా తెలుసు కాబట్టి ఒక అక్కగా ఈ చీరల్లో నాకు ఏది నప్పుతుందో నువ్వే సెలెక్ట్ చేయి. చీరలు సెలెక్ట్ చేయడం కాదు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను. అవును, ఆయనకి వారసునిచ్చి వెళ్ళిపోతానని చెప్తే నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. నిన్నిక్కడికి తీసుకొచ్చిన నాకు నిన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకుని ఎలా గెంటాలో తెలీదా? అది నీ భ్రమ. ఆ భ్రమ నిజమయ్యే రోజు తొందరలోనే ఉంది. నువ్వు అలానే పగటి కలలు కంటూ ఉండు. నేను మాత్రం నా కలల్ని నిజం చేసుకుంటూ ముందుకెళ్తా. ఉషా మనసుని గాయపరుస్తున్న అలాంటి వాడు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. నేను ఎంత చెప్పినా వాడిపైన కంప్లైంట్ ఇవ్వడానికి ఉషా ఒప్పుకోలేదు. పెళ్లితో జరిగే అనంతాన్ని కూడా భరిస్తాను అంటే ఏం చేయగలను? బావగారు, మీరు మమ్మల్ని మేం చేసే పనిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఎవరు బావగారు, ఎవరికి బావగారు? వరసలు కలిపితే మర్యాద దక్కదు. కిరణ్ జీవితంలో ఉషే ఉండాలి, ఉష మాత్రమే ఉండాలి. కాదని మీరు ఇలాగే ముందుకు వెళ్తే నేనేం చేస్తానో మీరు ఊహించలేరు. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. నన్ను క్షమించండి మావయ్య, మీరు చెప్పింది నేను చేయలేను. ఏంట్రా అంత ఆవేశంగా ఉన్నావు? ఎవరంత చెప్పినా కిరణ్ ఆగట్లేదమ్మా. పూర్తిగా పల్లవి మాయలో పడిపోయి చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ పల్లవి కడుపుతో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని కిరణ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ తను చెప్పినట్టాడే తోలుబొమ్మని చేసింది. వాడు మనం వద్దంటున్నా మనతో పని లేనట్టు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మనం ఏదో ఒకటి చేయాలమ్మా. ఎలాగైనా పెళ్లి ఆపాలి. నానా,
కిరణ్ ఉషాల కలయికకు కారణం మీరు. ఉష ఇంటి కోడలు కావాలని బలంగా కోరుకున్నది మీరు. అమ్మకిష్టం లేకపోయినా వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళని ఒకటి చేసింది మీరు. ఉషని కోడలుగా కాకుండా కన్న కూతురులా చూసుకున్న మీరు ఇప్పుడు ఉషకు అన్యాయం జరుగుతుంటే ఏం పట్టనట్టు అలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ కళ్ళ ముందే మీరు నిలబెట్టిన కాపురం కాలి బూడిదవుతుంటే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏదో ఒకటి చెయ్యండి అన్న. ఉషకు అన్యాయం జరగకుండా ఆపండి. అవునరా, నువ్వు చెప్పింది నిజం. ఉషా నా కోడలు మాత్రమే కాదు, నా కూతురు కూడా. ఉషా పాటలు రాసింది, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంది నాన్న సర్జరీ కోసం. మాట పోయినా పర్లేదు మావయ్యని బ్రతికించాలని సాయం చేసిన కోడలు ఇంకొకరు. కిరణ్ ఎంత కోపంగా అడిగినా సరే కన్నీళ్లు పెట్టుకుందే తప్ప మీకోసం ఆ పనిచేశా అని ఒక్క మాట చెప్పలేదండి. ముగ్గురు కొడుకుల్ని కన్నా నన్ను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కాపాడింది ఆ కూతురేరా. చావు అంచుల దాకా వెళ్లిన నాకు పునర్జన్మనిచ్చి మరో తల్లయింది. ఉషా సహనంలో భూదేవి. ఆకాశానికైనా హద్దులుంటాయేమో కానీ ఉషా సహనానికి మాత్రం హద్దులేవురా. అలాంటి అమ్మాయిని ఇంటి కోడల్ని చేసి తనకి అన్యాయం చేశానేమో అనిపిస్తుంది. నాకు మళ్లీ జన్మనిచ్చిన ఉష జీవితాన్ని నిలబెట్టడానికి నేను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. అయినా ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలను? ఎదిగిన కొడుకులు ఎవరి నిర్ణయాలు వాళ్ళవే అంటున్నారు. నేను ఎలా ఆపను? ఏమని శాసించను? ఎప్పుడూ ఈ కుటుంబం కోసమే ఆలోచిస్తూ ఈ కుటుంబం కోసమే బతికిన ఉషకి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ కుటుంబం ఏం చేయలేకపోతుంది. అందరికీ మంచి జరగాలని కోరుకునే ఉషకి ఇంత చెడు ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. పిల్లలు పుట్టే అదృష్టాన్ని దూరం చేసి ఆ దేవుడు శిక్షించాడు. తాళిని మరొకరికి పంచుతూ కట్టుకున్న భర్త శిక్షిస్తున్నాడు. బావగారు, జరుగుతున్న అనర్థాలకి కారణమైన ఆ పల్లవిని అడ్డుకోవాలన్నా ఈ పెళ్లిని ఆపాలన్నా ఒక్క మేఘనక్కతోనే సాధ్యం. మేఘనక్కకి పల్లవి ఎలా పరిచయమైందో నాకు తెలియదు, కానీ ఉషా కిరణ్లను దూరం చేయడానికి మేఘనక్క పల్లవికి దగ్గరైంది. ఉషా మీద కక్షతో, మన కుటుంబం మీద పగతో పల్లవిని రెచ్చగొడుతూ ముందుకు నడిపిస్తున్నది మేఘనక్కే. తెర మీద కనిపిస్తుంది పల్లవి అయినా తెర వెనకుండి నడిపిస్తుంది మాత్రం మేఘనక్కే అని నా అనుమానం. జరగబోయే పెళ్లిని ఆపాలన్నా, పల్లవిని ఉషా జీవితంలో నుంచి దూరం చెయ్యాలన్నా అది ఒక్క మేఘనక్కతోనే సాధ్యం బావగారు. అయితే అసలు కారకురాలు ఆ మేఘన్ అన్నమాట. సుప్రియ నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. ఇదొక ఆడపిల్ల జీవితంతో ముడిపడి ఉందని తెలిసాక నా ప్రయత్నం నేను చేశాను. పల్లవి గురించి అసలు నిజాలు తెలుసుకున్నాను. ఇదిగోండి ఫైల్. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పల్లవి అసలు పేరు నిషా. ఆ పల్లవి అసలు పేరు నిషా. ఆ పల్లవి అసలు పేరు
ఆమె పేరెంట్స్ స్వర్ణ పురుషోత్తం. ఆమె పేరెంట్స్ స్వర్ణ పురుషోత్తం. ఆమె పేరెంట్స్ స్వర్ణ పురుషోత్తం. ఎస్, నా అనుమానమే నిజమైంది. పగబట్టిన ఆ నిషానే పల్లవిగా వచ్చింది. ఆ నిషా మొదట్లో ప్రేమ ప్రేమ అంటూ కిరణ్ వెంటపడింది. కిరణ్కి ఉషతో పెళ్ళాక ఆ ప్రేమను పగగా మార్చి పంతంతో వాళ్ళ జీవితంలోకొచ్చి వాళ్ళ జీవితాల్ని అల్లకల్లోలం చేస్తుంది. అసలు ఆ పల్లవి అలియాస్ నిషాది ప్రేమే కాదు, కేవలం పంతం మాత్రమే. అందుకే ఇలా చేస్తుంది. ఇన్నాళ్లకి దొరికావు నిషా. థ్యాంక్ యూ ఉదయ్ గారు. మీరు చేసిన ఈ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీరిచ్చిన ఈ ఫైల్తో ఒక మోసగత్తె ఆట కట్టిస్తాను. ఒక మంచి మనిషి జీవితాన్ని నిలబెడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ ఉదయ్. యా. ఫోన్ లిఫ్ట్ చేయవే. కాల్ చేయడానికి నీకు టైం పాడు ఏం లేదా? ఏంటో చెప్పు. టైం చూసుకొని చేయడానికి నేను కాల్ చేసింది నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి కాదే, నీ టైం అస్సలు బాగోలేదని చెప్పడానికి. అసలే కోపంలో ఉన్నాను. సెటైర్లు వేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను కాల్ చేసింది కూడా నాకేం చేయాలో తెలియకేనే. అరిపించకుండా అసలు విషయం ఏంటో చెప్పు. ఇది జరిగింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. సరే సరే, నేను ఇప్పుడే మేఘనక్కకి చెప్తాను. ఈ టైంలో తను మాత్రమే మనల్ని సేవ్ చేయగలదు. ఉంటాను. తరుణ్ గారు, అసలు ఎవరు ఈ నిషా? పల్లవిగా రూపం మార్చుకుని మరి కిరణ్ గారి లైఫ్లోకి ఎందుకు వచ్చింది? తను ఇదంతా దేనికోసం చేస్తుంది? నిషా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన స్వర్ణ పురుషోత్తంల కూతురు. అలా నిషా మా కిరణ్కి ఫ్రెండ్ అయింది. కిరణ్ ఎప్పుడూ నిషాని ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూసేవాడు. కానీ నిషా ప్రేమ ప్రేమ అంటూ కిరణ్ వెంట పడేది. కిరణ్ ఆ ప్రేమని ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకి కిరణ్కి ఉషతో పెళ్ళయింది. అది చూసి నిషా తట్టుకోలేకపోయింది. నువ్వెవరివో నాకు తెలీదు. కిరణ్ జీవితంలోకి ఎందుకు వచ్చావో నాకు తెలీదు. అసలు కిరణ్ ని ఏ మాయ చేశావో తెలీదు. కానీ నీ వల్ల నాకు ఈ రోజు అవమానం జరిగింది. నేను కోరుకున్నది నాకు దక్కకుండా పోతుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఆశపడ్డదాన్ని ఎప్పుడూ వదులుకోను. అది ప్రేమో పగో నాకు తెలీదు. కానీ పల్లవి అలియాస్ నిషా సామాన్యురాలు కాదు. అంత జరిగినా తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రాగలిగింది. మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. మా జీవితాలను తలకిందులు చేసింది. పల్లవి ఎవరో అన్నది తెలిసింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే కిరణ్ పల్లవికి తాళి కట్టి తన బిడ్డకి ఐడెంటిటీ ఇస్తా అని మాటిచ్చాడు. ఏంటి మీరనేది? కిరణ్ గారు పల్లవి మెడలో తాళి కడతారా? అప్పుడు పెళ్ళవుతుంది కదా? అవును. ఉషా కాపురం నిలబడాలన్నా, కిరణ్ పల్లవి పెళ్లి జరగకుండా ఉండాలన్నా ముందు పల్లవే నిషా అన్న నిజాన్ని అందరికీ తెలిసేలా చేయాలి. ఆ తర్వాత తను మొదలుపెట్టిన ఈ చదరంగం ఆటకి
తనతోనే చెక్మెట్ పెట్టించాలి. అయితే ఇప్పుడు మనం తొందరగా హైదరాబాద్కి వెళ్ళాలి. పద. రోడ్ డైవర్షన్ ఉన్నట్టుంది. రోడ్ డైవర్షన్ అయితే సైన్ బోర్డు పెడతారు కదా. మరి ఇదేంటి? ఉండు, క్లియర్ చేసి వస్తాను. తరుణ్ గారు ఆగమంటుంటే. తరుణ్ గారు తరుణ్ గారు తరుణ్ గారు వదలండి వదలండి తరుణ్ గారు తరుణ్ గారు వదలండి. డియర్ పల్లవి, నువ్వేమీ కంగారు పడుకో. నేనంతా సెట్ చేశాను. నీ గురించి తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళని కిడ్నాప్ చేయించి ఎవ్వరికీ తెలియని ప్లేస్లో దాచుంచాను. నీ పెళ్ళయ్యేదాకా, నా పంతం నెగ్గేదాకా ఆ తరుణ్ సుప్రియలు నా కస్టడీలోనే ఉంటారు. నీకు కిరణ్ 3 ముళ్ళు వేశాకే వాళ్లకు విముక్తి. నీ పెళ్ళయ్యాక నువ్వు నిషావైనా పల్లవివైనా కిరణ్కి పెళ్ళానివే అవుతావు. సో డోంట్ వరీ, హ్యాపీగా పెళ్లికి ప్రిపేర్ అయిపో. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను హ్యాపీగా పెళ్లి పనులు చూసుకుంటా. బాయ్. వెల్కమ్ మిస్టర్ సంజయ్. మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెడతావని నేను ఊహించలేదు తెలుసా. ముందే చెప్పుంటే హారతి పళ్ళం రెడీ చేపించేదాన్ని కదా.
నేను నీ స్వాగత సత్కారాల కోసం రాలేదు. ఊరికే రారు మహానుభావులు అని అంటారు. మరి మీ రాకకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. పల్లవికి న్యాయం చెయ్యాలి అనుకుని కిరణ్ ఉషకి శాశ్వతంగా అన్యాయం చేస్తున్నాడు. ఏమైంది వదినా? ఏమైంది వదినా? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు రేణు, నాకు లైఫ్లో ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మీ అన్నయ్య నాకు తోడుగా ఉన్నా లేకున్నా వయసులో చిన్నదైన ఉష పెద్దదాల్లా నాకు తోడుండేది. ఆ మేఘన చేసిన మాయ వల్ల ఉషని అపార్థం చేసుకొని తన మీద నేను ఎంత చిరాకు పడ్డా చిరునవ్వుతో నన్ను అర్థం చేసుకునేదే కాని ఎప్పుడు నన్ను చిన్న చూపు చూడలేదు. ఆఖరికి ఆ రోజు గుడిలో నాకెంత నచ్చ చెప్పాలని చూసినా నేను మాత్రం తనని తప్పు పట్టాలని చూశాను. అయినా తను నన్ను అర్థం చేసుకుంది కానీ ఎప్పుడు నాలాగా అపార్థం చేసుకోలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే వదినా? అయినా మీరిద్దరిప్పుడు ఒకటయ్యారు కదా, అది చాలు. చాలదు రేణు, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేసే మనస్తత్వం ఉన్న ఉషకి హాని చేయాలని చూస్తున్న పల్లవి అనే ఆ చెద పురుగుని అలా గాలికి వదిలేస్తే సరిపోదు. ఏదో ఒకటి చేసి ఆ పల్లవి పని పట్టాలి. కిరణన్నయ్యకిచ్చిన మాట జవదాటనని ఉషా వదిన మనతో చెప్పింది కదా, ఇంక దానికి మనమేం చేయగలం? చూడొదినా, మనం బాధలో ఉన్న ఉషా వదిన్ని ఓదార్చగలం కానీ పరిష్కారం చూపించలేం కదా. లేదు రేణు, పల్లవి అనే ఆ సమస్యకు నేను పరిష్కారం వెతుకుతాను. కిరణ్ దాని మెడలో తాళి కట్టకుండా ఎలా ఆపాలో నేను ఆలోచిస్తాను. మేఘన మాయలో ఉన్నప్పుడు నేను కూడా ఒక రకంగా ఈ తప్పులకి కారణమయ్యాను. కాబట్టి ఎప్పుడైనా నా పాపాన్ని కడుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఉషా నాకు ఎన్నోసార్లు చేసిన సాయానికి బదులుగా నేను తనకి అండగా నిలబడతాను. మళ్ళీ మిమ్మల్ని పెళ్లిదాకా కలిసే అవకాశం ఉండదు. ఇప్పుడే నన్ను ఆశీర్వదించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లే, లవ్ యూ. లవ్ యూ టూ మమ్మీ. వస్తాను మమ్మీ. బాయ్. జాగ్రత్త. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. నేను ఉషా ఇంటి నుంచి పల్లవిని ఫాలో అయితే ఈ పల్లవి నిషా తల్లిదండ్రుల్ని కలవడానికి వచ్చిందేంటి? మరి ఇంతసేపు ఆ ఇంట్లో ఏం చేసింది? వాళ్ళతో ఏం మాట్లాడింది? అసలు పల్లవికి స్వర్ణకి లింక్ ఏంటి? కొంపతీసి పల్లవి నిషా ఒక్కరేనా? అసలు వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడే తేలుస్తాను. చూసారుగా, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఆ తరుణ్ గడ్ అక్కడ బ్లాక్ అయ్యాడు కాబట్టి నిషా కిరణ్ల పెళ్లి సజావుగా జరిగిపోతుంది. అది జరిగిన వెంటనే ఉషా నా ఇంట్లోంచి తరిమేసి తన బిడ్డతో పాటు నిషా అక్కడే సెటిల్ అయిపోతుంది.
తన కడుపులో ఉన్నది కిరణ్ బిడ్డ కాదని తనెప్పుడో చెప్పింది కదే. అది ఎప్పటికైనా నిషాకి ప్రమాదమే కదా. కిరణ్ని తన సొంతం చేసుకోవడానికి ఇంత చేసిన మన కూతురు ఆ ప్రమాదాన్ని పసిగట్టకుండా ఉంటుందని నేను అనుకోను. దానికి కూడా ఏదో ఒక ప్లాన్ రెడీ చేసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఎంత చేసినా గానీ అబ్బబ్బబ్బబ్బా! మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ముందా పెళ్లి జరిగితే చాలు. నిషా 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 ఆంటీ, నిషా వెళ్ళిపోయిందా? పల్లవే నిషా అని దీనికి తెలిసిపోయిందా ఏంటి? అలా జరగడానికి ఆస్కారం లేదే. ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఆ? నిషా ఇక్కడ ఎందుకుంటుంది, ఎలా ఉంటుంది? కనపడకుండా పోయిన తన్ని వెతికి పెట్టమని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీ ఆయనే కదా ఆ కేసుని టేకప్ చేశాడు. ఎంతవరకు నా కూతుర్ని వెతికి పెట్టలేదు. తను ఎక్కడుందో ఎలా ఉందో ఆ చుక్కి కూడా లేదు. అవును కదా, సారీ. నేను పల్లవి అనిపోయి పొరపాటున నిషా అంటూ పిలిచాను ఆంటీ. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అర్జెంటుగా నిన్ను కలవాలి అంటూ పల్లవి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది. పల్లవి చరణం అంటూ ఇక్కడికి ఎవరూ రాలేదు. అసలే మా కూతురు కనిపించని బాధలో మేముంటే మళ్ళీ మధ్యలో మాకేంటమ్మా ఈ బాధ? అవును, కన్న కూతురు కనబడకపోతే కడుపులో ఎవ్వరికైనా బాధే. మీరు నిషాని వెతకడం కోసం చేసే ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపొద్దు. వస్తానా ఆంటీ? ఇన్ని రోజులు దీని భర్తీ అనుకున్నాను, కానీ దీనికన్ను కూడా మన మీద ఉందని ఇప్పుడే తెలిసింది. వెంటనే ఈ విషయం నిషాకి చెప్పాలి. ఉండండి. ఉషాక్క, 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 ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఇంకో 2 రోజుల్లో నాకు కిరణ్ గారికి పెళ్లి కదా. అయితే మరలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటక్క? ఇప్పుడు నేనేం చేయాలి? నా చేతులకి నువ్వు మెహందీ పెట్టాలి. అదే అక్క, నీ చేత్తో నా చేతులకి గోరింటాకు పెట్టాలి అంటున్నా. నువ్వు మనస్ఫూర్తిగా చేతికి అద్దితే గోరింటాకు బాగా పండుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే నీతో ఇన్ని పనులు చేయించుకుని ఇదొక్కటి మిస్ చేస్తే ఎలా? వదిలిపెట్టమని చెప్పానా? రేయ్! రేయ్, ఎవర్రా మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు మీకేం కావాలి? ఎంతసేపు ఇలా రివాల్వర్ చూపిస్తూ బెదిరిస్తారు? అసలు దేనికోసం మమ్మల్ని కిడ్నాప్ చేశారు? ఏసీపీ, ఎందుకు కిడ్నాప్ చేశామో చెప్తే గానీ సైలెంట్ గా ఉండవా? చెప్పామే అనుకో, ఇలా చేతులు కట్టుకుని కూర్చోవడం తప్ప నువ్వు ఇంకేం చేయగలవు?
ఏసీపీ నీ హీరోయిజం స్టేషన్ లో చూపించు. ఇక్కడ మేమే హీరోలం, నువ్వు అమ్మ ఇక్కడ జోకర్స్. పదండ్రా. ఆ పల్లవి కడుపుతో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని కిరణ్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ తను చెప్పినట్టు ఆడే తోలుబొమ్మని చేసింది. పల్లవి మీ అన్నయ్య ఫ్రెండ్. నేను ఇంతకాలం అన్నయ్యకి ఫ్రెండే అనుకున్నాను, కానీ అంతకు మించని ఇప్పుడే అర్థమైంది. ఎలాగో పిలవకుండా వచ్చావు. రాఖీ పండగకి రేణు అన్నయ్యలకి ఎలా రాఖీ కడుతుందో అదే రాఖీ కట్టావనుకో కిరణ్ గారికి చెల్లెలిగా మా ఫ్యామిలీ మెంబర్ గా మారిపోతావు. ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంటే నేను గతంలో ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయానని. అసలు పల్లవి ఎవరు? కిరణ్ జీవితంలోకి ఎందుకొచ్చింది? తను కిరణ్ కి దగ్గరవ్వాలని కిరణ్ జీవితంలోకి వచ్చిందా, లేక వచ్చాక దగ్గరైందా? ఎలా వచ్చినా ఎందుకొచ్చినా ఉషని కిరణ్ కి దూరం చేస్తోంది. ఉష జీవితాన్ని తలకిందలు చేస్తోంది. తెలుసో తెలియకో ఉష జీవితం అన్యాయం అవటానికి నేను కూడా ఒక కారణం అయ్యానా? పల్లవి గురించి, పల్లవితో కిరణ్ కున్న బంధం గురించి తెలిసినప్పుడే నేనేదో ఒకటి చేసి ఈ సమస్యను ఇంతవరకు రాకుండా పరిష్కరించి ఉండాల్సింది. పల్లవి విషయంలో నేను చేసిన ఆలస్యం ఇప్పుడు ఉష జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చింది. దీనికి పరిష్కారం ఎలా చేయాలి? ఎందుకు కిరణ్మయ్య ఆ కన్నీళ్లు? తప్పు చేసిన కొడుకును తలుచుకున్నా, లేక ఆ తప్పును సరిదిద్దలేని మన పరిస్థితిని తలుచుకున్నా? ఉషని తలుచుకునండి. నీ కొడుకే కారణమైన ఉషా కన్నీళ్లను నీ కన్నీళ్లతో ఆపలేవు కిరణ్మయ్య. కొడుకు మొదటి తప్పు చేసినప్పుడు గట్టిగా ఖండించలేదు. అది చాలా తప్పులకు దారితీసి చివరకు ఉష జీవితాన్ని బలి కోరుకుంటుంది. అది తలుచుకుంటేనే నా గుండె ముక్కలవుతోందండి. పరిస్థితులు చేదాటిపోయాయి కిరణ్మయ్య. వారసుడు వస్తాడని నువ్వు పాటించిన మౌనం ఉష మాంగళ్యానికి మరణ శాసనం అయ్యింది. నన్ను క్షమించండి. వారసుడు అన్న వ్యామోహంతో నేను చేసిన పొరపాటు దేవత లాంటి ఆడపిల్లకి ఇంత అన్యాయం చేస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. అప్పుడు ఏం చేయలేకపోయావు, ఇప్పుడు తెలుసుకుని ఏమీ చేయలేకపోతున్నావు. మన చేతుల్లో ఏమీ లేదు కిరణ్మయ్య.
పిల్లల్ని కనగలంగానే వాళ్ళ తలరాతని కనలేం కదా. మన విషయంలో కూడా అదే జరుగుతుంది. తలుచుకుని బాధపడటం, చూస్తూ ఏడవటం, ఇదే మన జీవితం. చెప్తా. ఉషా